నేను ఎప్పుడు నా బాధలు ఎవరికి చెప్పను. ఎందుకంటే ఒకటి బాధ ఇంకొకడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. అది పిల్ల అయినా సరే, తల్లి అయినా సరే, ఎవ్వరు అర్థం చేసుకోలేరు. సో అందుకే ఎవడి ఏడుపు వాడే ఏడవాలి. దాన్నే సెల్ఫ్ హీలింగ్ అంటారు. మా నాన్న మాట అనేవాడరా, నీ ఏడుపు నువ్వు ఏడు అని. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ ఆ మాట నాకు చాలా హెల్ప్ అయింది. చేద్దాం, నీ చుట్టుపక్కల అబ్జర్వ్ చేయి. మనిషి మనసులో ఎన్నో బాధలు, ఎన్నో చిరాకులు, ఎన్నో టెన్షన్లు ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉంటాడు. వాటిని ఫ్లెష్ అవుట్ చేసినప్పుడే నీ ఫేస్ లో పీస్ కనిపిస్తుంది. నువ్వు రమణ మహర్షి ఫేస్ ని అబ్జర్వ్ చేయి, ప్రశాంతంగా ఉంటుంది. లేదా ఒక గురువు గాని, ఒక రియల్ యోగి, వీళ్ళ ఫేసెస్ అబ్జర్వ్ చేయి, చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే డీటాక్స్, ఎప్పటికప్పుడు డీటాక్స్ అవుతూనే ఉండాలి. నేను అందుకే ఎవ్రీ మంత్ 1 day జస్ట్ ఏడుస్తా. నా ఏడుపు నేను ఏడుస్తా. అప్పుడు సింపథెటిక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోరా, గుర్తుపెట్టుకో, ఏది మర్చిపోకు. ఏడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ప్రశాంతంగా ఉంటుంది నా లైఫ్. మనుషులు ఏం చేస్తారు తెలుసా, ఏడవకుండా వాళ్ళ బాధలు అందరికీ చెప్పుకుంటారు. దానివల్ల బాధలు పెరుగుతాయి, సొల్యూషన్స్ తరుగుతాయి, కానీ ఏం ప్రయోజనం ఉండదు. సో అందుకే ఎవడి ఏడుపు వాడే ఏడవాలి. దాన్నే సెల్ఫ్ హీలింగ్ అంటారు. ఈ మెడిటేషన్లు చేసేటప్పుడు, ఈ ఐస్ బాత్లు చేసేటప్పుడు ఇక్కడ టచ్ చేయంగానే ఏడుస్తారు చూడు, అదే ఇది. సో అందుకే అందరం కూర్చొని ఏడుద్దాం. నిజంరా, అందరం కూర్చొని ఏడవాలి. కుదిరితే ఈ క్రై క్లబ్స్ పెడదాం. ఒకటి బాధ ఒకటితో చెప్పుకోవడానికి కాదు, అందరం ఒక దగ్గర కూర్చొని ఏడవడానికి. అలాగే ఫాలో కొట్టండి. నాకు రోజు మీతో ఇలా మాట్లాడాలని ఉంది.